హిందూ బంధువులకు నమస్కారం. లోకులు, కాకులు అరే ఇదేంది ఈడు రోజు హిందుత్వం గురించో, లేకపోతే దేశం గురించో, లేకపోతే ఈ దేశం మీద ఎవరైనా నీచంగా మాట్లాడితే వాళ్ళ గురించి ప్రశ్నించేటవాడు కాదు. ఇదేంది లోకులు, కాకులు అంటున్నానని కొత్తగా అనుకుంటున్నారా? సరే అక్కడికే వస్తున్నా, చెప్తాను వినండి ఒకసారి. లోకులు, కాకులు ఎందుకు అంటున్నానంటే, దేశం గురించి, ధర్మం గురించి కనీసం వాళ్ళకి మాట్లాడాల్సిన సోయి కూడా కొంతమందికి ఉండదు. కాకపోతే కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళకి పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తారు. పిచ్చి పిచ్చి కామెంట్ చేసే వాళ్ళ సరే వేరే వాళ్ళుంటే పర్వాలేదు. కానీ తెల్లారితే లేస్తే హిందుత్వం గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, లేదా హిందూ సోదరులే కొంతమంది పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారన్నమాట. వాళ్ళ కోసమే ఈ వీడియో చూడండి. మీకోసమే చెప్తున్నాను. ఇప్పుడు ఒక గద్ద వెళ్తుంది. గద్ద అలా గాల్లో వెళ్తుంటే కాకి కాకి ధైర్యం చేసి గద్దని పడవాలని ఒక ప్రయత్నిస్తుంది అనమాట. గద్ద మీదికెక్కి ఈ కాకి ఏమైతే చేస్తుందో మెడ మీద పొడుస్తూ ఉంటుందో, దాని మీద కూర్చొని మెడ మీద పొడుస్తూ ఉంటుందో, ఈ గద్ద ఏం చేస్తుంది, దానికి తెలుసు అది నన్ను ఏం చేయలేదు అని తెలుసు. కానీ ఇది అయినా కానీ దాని మీదకి తిరగబడకుండా అది అలానే గాల్లోకి అలా వెళ్తూనే ఉంటుంది అనమాట. గాల్లోకి వెళ్తూ పైకి వెళ్తుంది అనమాట. ఆకాశం మబ్బులోకి తీసుకెళ్తుంటుంది అనమాట. ఈ కాకి బలం ఎంత? ఈ మబ్బుల కిందన్నంత వరకే. ఈ మబ్బుల మీదకి ఎప్పుడైతే ఈ గద్ద అలా వెళ్ళిపోద్దో, ఈ కాకి ఊపిరి ఆడకుండా విలవిలలాడి కింద పడిపోతుంది అనమాట. అదేవిధంగా ఈ పిచ్చి పిచ్చి కామెంట్లు చేసే వాళ్ళ గురించి కూడా నాలాంటి వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటున్నానంటే వీళ్ళు ఎప్పటికున్నా లోకులు, కాకులు అనమాట. ఇంతసేపటికి కావు కావనుకుంటూ అరుస్తూ పోవాల్సిందే. కానీ వీళ్ళకి ఒక దగ్గరికి వచ్చినాక వాళ్ళు ఎంతసేపటికైనా కూడా అరిసి కింద పడవలసిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఊపిరి ఆడకుంటే విధంగా అయితే కాకి కింద పడిపోయిందో అదే విధంగా వీళ్ళు ఈ విధంగానే పడిపోతారనమాట. కాబట్టి హిందూ ధర్మం కోసం పోరాడేటువంటి ఈ కట్టర్ హిందువులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి పిచ్చి పిచ్చి కామెంట్లని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంతమంది వాళ్ళకి తెలియజేయాలనేసే ఈ వీడియో చేసినాను. కాబట్టి హిందూ సోదరులారా, ఇప్పటికైనా కానీ వీలైతే చేతనైతే హిందూ ధర్మం గురించి పోరాడండి, ప్రశ్నించండి. అంతేగాని పిచ్చి పిచ్చి కామెంట్లు మాత్రం చేయకండి. మీరు వాడతారనేసి నా ఈ ప్రయత్నం. జై హింద్.